మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దైవజనమా, ఈ 3 లక్షణాలు నువ్వు కలిగి ఉంటే, ఈ 3 విషయాలు నువ్వు పాటిస్తే, నువ్వు పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైనవి దేవుడు తిరిగి నీకు 2 దయచేయబోతున్నాడు. ఈ 3 విషయాలుగా నువ్వు చేయగలిగితే, నువ్వు పోగొట్టుకున్న దానికంటే 2 అతి శ్రేష్టమైన వాటిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఏమిటి ఆ 4 లక్షణాలు? ఏమిటి ఆ 4 లక్షణాలు? నేను చెబుతాను, చాలా జాగ్రత్తగా మీరు విని వాటిని పాటించండి. మీ జీవితంలో కూడా దేవుడు ఏమైతే పోగొట్టుకున్నారో తిరిగి 2 దేవుడు మీ ఒడిలో వేయబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో 30వ అధ్యాయము మొదట చూసినట్లయితే మొదటి వచనం, అక్కడ జరిగిన ఒక సన్నివేశం మీతో చెప్తాను. దావీదు ఫిలిష్తీయుల దేశంలోకి వచ్చారు. అక్కడ సౌలు చేత తరమబడుతున్నప్పుడు ఆ దేశమునకు వెళ్ళారు. అక్కడ నుండి తిరిగి మరలా తాను గుడారాలు వేసినటువంటి సిగ్లగ్ అనే ప్రాంతానికి దావీదు వచ్చేవరకు 30 అధ్యాయము మనం మొదటి వచనం చూసినట్లయితే, అమాలేకులు ఆ దావీదు గుడారాల మీద దండెత్తి ఆ యొక్క గరులేమి, అల్పులేమి, అందులో ఉన్న ఆడవారందరిని చెరపట్టుకొని ఒంటెలనేమి, పశువులనేమి సమస్తాన్ని కూడా శత్రువులైన అమాలేకులు ఏం చేశారంటే దోసుకుని వెళ్ళిపోయి వాళ్ళ గుడారములన్నిటిని కూడా అక్కడ ఏం చేశారు, తగలబెట్టేశారు. వారు సిగ్లగ్ మీద పడి కొట్టి దాన్ని తగలబెట్టేసి వెళ్ళిపోయారంట. దావీదు తన ప్రాంతములో లేని సమయాన తన భార్యల మీద, తన యొక్క కుటుంబాల మీద పడి అది తగలబెట్టి శత్రుడైన అమాలేకులు తోసుకుని వెళ్ళిపోయారండి. 3 రోజుల తర్వాత దావీదు మరలా సిగ్లగ్ ప్రాంతానికి తనతో ఉన్నవారు వచ్చినప్పుడు చూస్తే, అక్కడ ఆ దృశ్యాన్ని చూసి తన భార్యలు లేకపోవట, తన పిల్లలు లేకపోవట, తనతో ఉన్నవారు భార్యల్ని, పిల్లల్ని కూడా లేకుండా ఆ శత్రువులు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ శత్రువులు తీసుకెళ్ళినప్పుడు దావీదుతో ఉన్నవారు అందరూ కూడా ఇక దావీదుతో వాళ్ళు ఏడవటానికి కూడా శక్తి లేక అలిసిపోయారంట, సొమ్మసిల్లిపోయినప్పుడు అంటున్నారు, దావీదా, ఇక నీతో మేము పరిగెత్తలేం, మీతో ఈ సమస్యలతో మేము పరిగెత్తలేం, ఈ సమస్యలతో మేము పోరాడలేం. నిన్ను వెంబడించి చివరికి మా భార్యల్ని, మా పిల్లల్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా కోల్పోయామని వాళ్ళందరూ ఏడటానికి శక్తి లేక వాళ్ళు రాళ్ళు రువి వాళ్ళు చంపటానికి వాళ్ళు ప్రయత్నం చేశారంట. దావీదుని వాళ్ళు చంపటానికి వాళ్ళు ప్రయత్నం చేశారంట. ఈరోజున జ్ఞాపకం చేసుకోండి పిల్లరా, ఈ విషయం మనం చూసినట్లయితే అప్పుడు దావీదు ఏం చేశాడు? ఈరోజు ఒక మాట చెప్తున్నా, ఏ శత్రువు నేను భయపెడుతున్నాడు, ఏ సమస్యలు నేను తరుముతున్నాయి, ఏ పరిస్థితులు నిన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి, కలవరానికి గురి చేస్తున్నాయి, ఏ శత్రువు అయితే తరుముతూ ఉన్నాడో, ఏ పరిస్థితులు అయితే నేను తరుగుతున్నాడో జ్ఞాపకం చేసుకోండి. ఏ భయముతో అయితే ఈరోజు ఏడుస్తూ ఉన్నావో ఆ పరిస్థితులను బట్టి నువ్వు దేవుని ఎదుట ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, వీళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోయిన సంగతి దావీదు తెలుసుకుని, అప్పుడు దావీదు ఏం చేశాడంటే 30వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనును. దేని స్తోత్రం. సమస్తమును కోల్పోయాడు,
భార్యని, పిల్లల్ని, ఆస్తిని, తనతో ఉన్న జనుల యొక్క భార్యని, తనతో ఉన్న యోధుల యొక్క వారు 600 మంది వారి పిల్లల్ని, వాళ్ళు మొత్తాన్ని కూడా దోసుకుని వెళ్ళిపోయినప్పుడు ఈ దావీదు ఏం చేశాడంటే ఆయన అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా ఆ శత్రులు ఇలా తీసుకునే విషయాన్ని తెలుసుకొని ఆ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేని స్తోత్రం. ఈరోజు నువ్వు కూడా ఏమి కోల్పోయావో, ఏ శత్రువులు అన్యాయంగా నీ దగ్గర దోసుకున్నారు, ఏ శత్రువు నిన్ను భయపెడుతున్నాడో, ఎవరైతే అక్రమంగా అన్యాయంగా నీ దగ్గర దోసుకున్నారో, ఎవరైతే నీకు ఇవ్వాల్సి నిన్ను బాధ పెడుతున్నారో, ఈ రోజున జీవము కలిగిన దేవుని దగ్గర నువ్వు ధైర్యం తెచ్చుకో, ధైర్యముగా నిలబడు. ఆ దేవుడు నీ పక్షాన నిలబడతాడు. హల్లెలూయా. నీకు తోడుగా ఉంటాడు ఆ దేవుడు. యేసు ప్రభువారు తన శిష్యులను సముద్రంలోకి పంపించినప్పుడు, అద్దరికి వెళ్ళమన్నప్పుడు మధ్యరాత్రి పూట వాళ్ళు నడి సముద్రాన తుఫాను చెలరేగి వాడను అలలతో ముంచెత్తి గాలి తుఫాను మధ్యలో ఆ వాడ ధోని మునిగిపోతుంది అని వాళ్ళు కేకలు వేస్తున్నప్పుడు సముద్రం మీద ఆ యేసు ప్రభువారు వాళ్ళ దగ్గర నడిచి వచ్చి, అసలు వీళ్ళకి ఈ రాత్రి మనకు సహాయం చేయటానికి ఎవ్వరు రారు అనుకున్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది, పేతురు మీరు ధైర్యం తెచ్చుకోండి, నేనే అని యేసు ప్రభువారులకి ధైర్యపరిచారు. దీని స్తోత్రం. ఆ తుఫాన్లన్నింటినీ కూడా సద్దుమణికి గమ్యాన్ని చేర్చారు. ఈరోజు నీ చుట్టుపక్కల తుఫాన్ లాంటి శోధనలు, శత్రువులు, సమస్యలు, ఏ పరిస్థితుల్లో నువ్వు చిక్కుకొని నీవు తరవబడుతున్నావో, భయపడుతున్నావో, ఆ పరిస్థితుల్లోనే ధైర్యముగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, దేవునికి తోడే ఉంటాడు. దావీదు అదే చేశాడు. రెండవదిగా దావీదు చేసిన పని ఏంటంటే, ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మిగతా వాళ్ళందరూ కూడా రాళ్ళు కొట్టి చంపాలని చూస్తున్నాడు. మాకు దేవుడు ఏం చేశాడని దేవుడి మీద తిరుగుబాటు చేస్తుంటే, దావీదైతే దేవుని దగ్గర యెహోవా యొద్ద విచారణ చేయటానికి యెహోవా యొద్ద ఏలెను. దేని స్తోత్రం. 8వ వచనం, నేను దండును తరిమినెడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు. అంటే దావీదు ఏం చేసి తెలుసండి, రాజుల దగ్గర పరిగెత్తల, ఆ ఫిలిష్తీ అక్కడ పరిగెత్తల, మనుషుల దగ్గర పరిగెత్తల. దావీదు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా 3 దినాలు అవుతుంది, శత్రుడైన అమాలేకీయులు నా భార్యల్ని, నా పిల్లల్ని, నా తోటి వారైనటువంటి నా ప్రాణ స్నేహితులైనటువంటి వారి భార్యల్ని సమస్తాన్ని కూడా పట్టుకుని వెళ్ళిపోయారయ్యా, వాళ్ళని నేను పట్టుకోగలుగుతానా అంటే దేవుడు అన్నాడు, నువ్వు తప్పక వాళ్ళని తరుముతావు, తప్పక నీ వాళ్ళంతా పట్టుకుంటావు, వాళ్ళందరినీ కూడా దక్కించుకుంటావు, నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పాడు. దేని స్తోత్రం. ఎవరైనా కానీ 3 రోజుల తర్వాత 3 రోజులు తరిగితే వీళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు, వీళ్ళు ఎక్కడున్నారని తెలుసుకుంటారు. అంతే కదా మనకుంటుంది కూడా. ఈ రోజున 3 సంవత్సరాలైనా సరే, 30 సంవత్సరాలైనా సరే, ఎవరైతే నీకు పట్టుకెళ్ళిపోయారో, ఎవరైతే నీ దగ్గర దోసుకుని వెళ్ళిపోయారో, ఎవరైతే నీకు అన్యాయం చేశారో, ఇల్లు విషయంలో అన్యాయం చేశారా, డబ్బుల విషయంలో అన్యాయం చేశారా, ఎవరైతే నీ దగ్గర తీసుకుని వెళ్ళిపోయారో, దేవుని యొద్ద ప్రార్థన చేయి, విచారణ చేయి, కన్నీళ్ళుగా ఉపవాసం ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా పోగొట్టున్న దానికంటే నువ్వు రెట్టింపుగా నువ్వు తెచ్చుకుంటావు. దేని స్తోత్రం కలుగునుగా. దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. మనకు కూడా మన జీవితంలో కూడా మరి దేవుడి దగ్గర విచారణ చేయాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మనుషుల దగ్గర విచారణ చేస్తే మనకేమి రాదు, రాజుల దగ్గర విచారణ చేస్తే మనకేమి రాదు. దేవుని వద్ద నువ్వు ప్రార్థన చేయాలి. అలా దావీదు ప్రార్థన చేశాడు. మూడవదిగా దావీదు ఏం చేశాడంటే, తనతో ఉన్న 600 మంది పట్టుకొని, ఆ 600 మంది సిద్ధపరచుకొని ఆ దేశానికి వాళ్ళని పట్టుకోవటానికి బయలుదేరి వెళ్తున్నారు. మార్గ మధ్యలో 200 మంది ఆగిపోయారు. చూడండి అక్కడ 9వ వచనం, దావీదు అతను 600 మందిని బయలుదేరి బెసోరు వాగు దగ్గర రాగా వారు 200 మంది వెనక్కి దిగిబడిరి. 600 మంది బయలుదేరారు. బెసోరు వాగు దగ్గర రాగా వాళ్ళు 200 మంది అలసిపోయి, దావీదా ఇక మేము రాలేమయ్యా, మాకు వల్ల కాదయ్యా,
మేము పట్టుకోలేమయ్యా, మేము నడవలేమయ్యా అని వాళ్ళు ఆగిపోయారు. ఈరోజు విషయం తెలుసా, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఆగిపోతున్నావా? శోధనలు వచ్చినప్పుడు నువ్వు నిలిచిపోతున్నావా? ఒక విషయం తెలుసా, నీతో పాటు మారుమనసు పొందిన వారు ఉన్నారు, బాప్తిసం పొందిన వారు ఉన్నారు. ఈ రోజుకి నువ్వు అలుపెరగని విశ్వాసంతో ముందుకు నడుస్తున్నావు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నువ్వు దేవుడితో ముందుకు నడుస్తున్నావు. కానీ చాలామంది మధ్యలోనే వాళ్ళ విశ్వాసాన్ని వదిలిపెట్టేసి వాళ్ళ లోకంలో కలిసిపోతున్నారు. మధ్యలోనే వాళ్ళ యొక్క ప్రార్థనను నిలిపివేసి వాళ్ళు లోకస్తులుగా మారిపోయారు. చివరికి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ మొదట్లో ఉన్న ఆసక్తి లేదు, మొదట్లో ఉన్న ప్రార్థన లేకుండా వాళ్ళ లోకంలో కలిసిపోయి మధ్యలోనే వాళ్ళు సినిమాలంటే, శిఖారులంటే, పార్కులంటే ఈ లోకాచారంలో మునిగిపోతుంటే నువ్వు ప్రభా నేను ఎంతగా నీ కోసం బ్రతుకుతున్నానని అలుపెరగక నువ్వు ప్రభు కోసం నిలబడుతున్నావు. చూసావా, దేవుడు నీ యొక్క ప్రయాసని దేవుడు చూస్తున్నాడు. దీని స్తోత్రం. అలుపెరగక నువ్వు అలసట పడగా నువ్వు ముందుకు పోరాడు. అలుపెరగని పోరాటంలో ఉండు. ఆ దేవుడు ఆధిక్యతను, అత్యధికతను దేవుడు స్తోత్రం. దేవుని స్తోత్రం కలుగును. అలుపెరగని వారిగా పోరాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. ఆ శక్తిని, ఆ బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దావీదు ఆ 200 ఆగిపోతే పర్లేదులే పద అని 400 మంది ఎంట పెట్టుకుని వాళ్ళు బయలుదేరి వాళ్ళు పోరాడుతున్నాడు. అలుపెరగక అలసట పడక నువ్వు పోరాడాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నామకార్థ క్రైస్తులుగా మనం బ్రతకూడదు. మరణం వరకు నమ్మకంగా ప్రభు కొరకు మనం పోరాడాలి. మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడే వాడు రక్షించబడతాడు. దేవుడి వాక్యము సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. తర్వాత 1 ధైర్యం తెచ్చుకున్నాడు. 2 యెహోవా యొద్ద విచారణ చేశాడు. 3 అతను అలుపెరగక ఉన్నవారితో తీసుకుని పోరాడుతూ ఉన్నారు. వారు అలుపెరగక వెళుతూ ఉన్నారు. 4 ఏం చేసి తెలుసండి, వాళ్ళు వెళ్తుండగా ఐగుప్తీయుడు ఒకడు అక్కడ మార్గ మధ్యలో ఒకడు పడిపోయి ఉన్నాడు. అప్పుడు దావీదు దగ్గర ఉన్న వారు వచ్చి అతను ఐగుప్తుని తీసుకొచ్చారు. రాజా, ఇతడు ఐగుప్తుడంట, అక్కడ మధ్యలో అలసటపడి పడిపోయి ఉన్నాడు అని ఒక 11 వచనం మనం చూసినట్లయితే అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు అడిగాడు, నువ్వెవడవి అని అడిగాడు దావీదు. నేను ఐగుప్తునయ్యా, అమాలేకుని దాసుడై ఉన్నాను. ఇప్పుడు నేను జబ్బు చేసి నేను కాయిల పడగా నా యజమానుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అవునా? అయితే అప్పుడు దావీదు అన్నాడు, సరే ముందు అతనికి ఏం చేస్తారంటే ఆ 11 వచనం, ముందు అతనికి భోజనం పెట్టించండి. భోజనం పెట్టించి అతనికి అన్నీ కూడా సమకూర్చి అతనికి కావాల్సిన అన్నీ కూడా అతను పెట్టించమని చెప్తూ ఉన్నాడు. దావీదు ఈ పరిస్థితుల్లో కూడా, ఈ ఇబ్బందులు కూడా, ఈ పరిస్థితుల్లో కూడా దావీదు ఏం చేస్తాను తెలుసా అండి, దావీదు అతనికి భోజన పదార్థాలు పెట్టిస్తూ అలసట తీర్చుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ రోజున ఈ జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో ఎంత టెన్షన్లో ఉన్నప్పుడు, ఎంత పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తారండి. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే ఆ శత్రువు మీద అతను కాయలే పడి జబ్బు పడి ఉంటే అతన్ని సేరదీసి అతనికి భోజనాన్ని పెట్టించి అతన్ని అలసట తీర్చాడు దావీదు. దేవుని స్తోత్రం కలుగునుగా. దావీదున్న లక్ష్యం ఏంటంటే ఆయన దయ చూపించే హృదయం కలిగిన వాడు. ప్రజలా, నీ జీవితంలో కూడా నీవు దయ చూపించేవాడిగా ఉండాలి. అర్థమైందండి? కనికరం కలిగిన వాడు ఉండాలి. దావీదు వారికి సహాయం చేశాడు, ఐగుప్తుడికి సహాయం చేశాడు, దయ చూపించాడు. ఒక విషయం తెలుసా, వాడు దయ చూపించినప్పుడు జరిగింది ఏంటంటే దావీదు అడిగాడు, వాళ్ళు ఎటు వెళ్ళారో మాకు తెలుసా అంటే, అయ్యా 3 దినాలు మేము ఆ సిక్కలక్కులో పడి 3 దినాలు దోసుకున్నాం, మా వాళ్ళందరూ కూడా మీ భార్య పిల్లలను తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు, వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో మాకు త్రోవ చూపిస్తావా అని అడిగాడు దావీదు. అప్పుడు అన్నాడు, నన్ను మీరు చంపక నా యజమాని నన్ను అప్పగించకుండా నువ్వు నాకు ప్రమాణం చేస్తే వారు ఎటు వెళ్ళారో నేను మీకు చూపిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. 3వదిగా దయ చూపిస్తే దేవుడు నీకు దారి చూపిస్తాడు. హల్లెలూయా. కఠినాత్ముడిగా మనం ఉండకుండా దయగలటువంటి హృదయం కలిగి మన జీవితంలో ఉండాలి. దేవుడు కనికిరం కొలికినవాడు. ఆయన కనికిరము చూపిస్తే దేవుడు నీకు ఆకాశపు వాక్యంలను ఇప్పుతాడు. ఆయన నువ్వు దయ చూపించే మనసు కలిగి ఉండాలి, కనికిరం కలిగిన మనసు ఉండాలి. కఠినుడిగా బ్రతకూడదు.
నీ తోటి వారి పట్ల దయ కలిగి ఉండాలి, పేదల పట్ల దయ కలిగి ఉండాలి. అలా దయ చూపించినప్పుడే దేవుడు నీకు దారి చూపిస్తాడు. దావీదుకు ఇప్పుడు దయ చూపించాడు. ఆ ఐగుప్తేడే వాళ్ళకి దారి చూపించాడు. దేని స్తోత్రం కలుగును గాక. దారి చూపించాడు. అప్పుడు చూడండి 17వ వచనం, దావీదు ఆ సంగతి గ్రహించి వాళ్ళందరూ కూడా ఆ సొమ్ముతోనంట శత్రులు వాళ్ళ ఒక ప్రదేశం ఉండి తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు దావీదు సాయంత్రం వరకు వేచి ఉండి అక్కడ ఒంట్ల మీద ఎక్కి ఆ 400 మంది మరి వాళ్ళందరిని కూడా పట్టుకుని ఒక్కడ కూడా తప్పించుకోకుండా అందరిని కూడా చంపివేశాడంట దావీదు. దేని స్తోత్రం. దేవుడు చెప్పాడు కదా నువ్వు పట్టుకుంటామని. అందరిని కూడా చంపి పడేశాడంట. చూసారండి, చంపడేసినప్పుడు ఏం జరిగింది? దావీదు అక్కడికి వెళ్ళి అక్కడ కుమార్తెలేమి 19వ వచనం 30 కుమార్తెలేమి తర్వాత వారు ఎత్తుకుపోయిన సొమ్మేమి, వారు ఎత్తుకుపోయిన దాని అంతట్లో కొద్దేమి గొత్తం ఏది తప్పిపోలేదంట. చీపురు పుల్ల కూడా వాళ్ళకి అప్పగించలేదంట దేవుడు. స్తోత్రం కలుగును గాక. 3 దినాలు అయింది వీళ్ళు పట్టుకుని వస్తే చీపురు పుల్ల కూడా పానవుల దేవుడు. అంతే మాత్రమే కాకుండా సమస్తమును రక్షించిన ఎవరు? దావీదు. 19వ వచనం చూశాను, సమస్తాన్ని రక్షించను. ఇది వాళ్ళ ఆస్తి. నెక్స్ట్ ఏం జరిగింది? 20వ వచనం, మరి దావీదు అమాలేకుల గొడ్లన్నిటిని పట్టుకొని ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులను ముందుగా వాటిని తోలిరి. హల్లెలూయా. చూసారండి వీరు దావీదు భార్యల్లో కానీ తనతో వెంబడించిన వారి భార్యలను కానీ పిల్లలను కానీ వాళ్ళ ఆస్తి కానీ ఏది కూడా వారు చీపురు పుల్ల కూడా దేవుడు వాళ్ళ అది పట్టుకొచ్చాడు, సమస్తాన్ని రక్షించాడు. తర్వాత ఆ దోసుకెళ్ళిన శత్రువుల యొక్క ఒంటెల్ని గొర్రెల్ని ఆస్తి అంతటిని కూడా దావీదు తోసుకొచ్చి వీరందరూ కూడా పంచుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు తెలుసండి, ఈ 4 విషయాలు నువ్వు పాటిస్తే పోగొట్టున్న దానికంటే శ్రేష్టమైన వాటిని ఆ దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ప్రజలా ఏది పోగొట్టుకున్నావు? ఈ రోజున ఏది పోగొట్టుకున్నావు? మనశ్శాంతి పోగొట్టుకున్నావా? నీ ఆస్తిని పోగొట్టుకున్నావా? నీ ధనమును పోగొట్టుకున్నావా? ఈరోజు నా ఇల్లుని పోగొట్టుకున్నావు. ఏది పోగొట్టుకున్నావో ఆ దేవుడు నీకు ఇచ్చి 2 అంతలుగా నీకు ఆ దేవుడు శ్రేష్టమైన వాటిని దేవుడు దయచేయబోతున్నావు. దావీదు జీవితంలో అదే జరిగింది. హల్లెలూయా. ఈ 4 విషయాలు నువ్వు పాటించు. నెంబర్ 1, దావీదు సమస్తాన్ని కోల్పోయినప్పటికీ ఆయన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏ పరిస్థితులు వచ్చినా, ఏ శత్రువు తరుముతున్నా నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, నిలబడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. రెండోదిగా దావీదు దేవుని ఎదురు విచారణ చేశాడు, ప్రార్థన చేశాడు. అయ్యా, నేను వాళ్ళని కలుసుకుంటానా, వాళ్ళని తరుముతానా, పట్టుకుంటానని. నువ్వు వెళ్ళు, నేను నీకు అప్పగిస్తానని దేవుడు చెప్పాడు. నువ్వు ప్రార్థన చేయి, ప్రతి విషయంలో ప్రార్థన చేయి. ఖచ్చితంగా శత్రువుల్ని ఆ తనిటిని కూడా నీ దోపుడు సొమ్ము పట్టుకుంటావు, నువ్వు తెచ్చుకుంటావు. మూడవదిగా అలుపెరగక నువ్వు పోరాడాలి, అలసట పడక పోరాడాలి. ఎన్ని సమస్యలు వచ్చినా సతికిలు పడగా, అలసట పడగా నువ్వు కృంగిపోకుండా నామకార్థ క్రైస్తులాగా సనక్కుండా గొనకుండా ముందుకు సాగిపోవాలి. నాలుగవదిగా దయాహృదయం కలిగి ఉండాలి. దయ చూపించాడు దావీదు, దేవుడు దారి చూపించాడు. దేని స్తోత్రం. నువ్వు కఠినమైన మనసు కాకుండా ఈరోజున దయగలిగిన మనసు కలిగి ఉండు. దయగలిగిన వారి పట్ల దేవుడు దయ చూపిస్తాడు. కనికిరం కలిగిన వాడుగుండు. ఆకాశ వాక్యాన్ని విప్పి దేవుడు నీకు పట్టసలిస్తాను, దేవుని కొమ్మరిస్తాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డలారా, ఈ 4 విషయాలు నువ్వు కలిగి ఉండు. నువ్వు కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన వాటిని దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం నా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారు ఏమి కోల్పోయారో, ఏమి పోగొట్టుకున్నారో, ఏ శత్రువులతో వాళ్ళు భయపెడుతున్నారో అవన్నిటిని కూడా తిరిగి ఇస్తానని చెప్పారు. ప్రభా, ఈ 4 లక్షణాలు ఈ బిడ్డలు క్రైస్తవులుగా మేము కలిగి ఉంటే ప్రభా, మా జీవితాల్లో పోగొట్టుకున్న దానికంటే అతి శ్రేష్టమైన వాటిని మాకు ఇస్తానని చెప్పారు. ఆ విధంగా ఈ బిడ్డలకి అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.